మిస్టర్ జేపీ, ఐఎమ్ సారీ, నీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం అదే, రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే. రుచిదేవి, ఆఫ్టర్ ఆల్ మీ రుచిదేవి ముంబైలో స్టేజ్ల మీద భరతనాట్యం చేసేది. భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో విఐపి కాంగాలేంది నేను ఎమ్మెల్యేగా పనికిరానా? నువ్వు నీ పార్టీ నీ టిక్కెట్టు నా బాల్తో బరాబర్. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను. పార్టీ తరఫున కుక్కను నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా. అవునమ్మా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా? వాడు మీ రుచిదేవి పెద్ద కళాకారిని అది ఇది అని తిట్టాడమ్మా. మిస్టర్ రావ్, రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కానీ తిట్లు తినని నాయకులుండరు. ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా. మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అమ్మా? అరే యార్, అయితే బెజవాడ నైతో విజయవాడ. ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు కానీ ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికి డిక్లేర్ చేయండి. నీకు టికెట్ ఇచ్చిందంట కదా తమ్మి. సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పని చేస్తుంటే తమ్మి. నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని. గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి. నీకోసమే పని చేస్తా తమ్మి. అన్నా తమ్మి, నిన్ను గెలిపిస్తా తమ్మి. తమ్ముడు, అన్నా, మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైనా? మొన్న తమ్మిది ఆగిపించిండన్నా. అక్కడనే దాగి నిద్రపోయినన్నా. లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా. ఇవాళ అట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా. గాడెవడో తెలవాలే గాని గాని తలకాయ తీసేస్తా అన్నా. ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా. భగవంతుడు భగవంతుడు భగవంతుడు